Garuda Express, an international courier service. అభివృద్ధి అంటేనే గోదావరి జిల్లాలనే చూడాలి. ఎంతో పచ్చగా పాడి పంటలు కలకలలాడుతుంటాయి. అయితే పాలమూరును అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ప్రజా సమస్యల పరిష్కారానికి అన్ని పార్టీలు కలిసి రావాలన్నారు. పాలమూరును సస్యశ్యామలం చేసేందుకు సమగ్ర జల విధానాన్ని అమలు చేస్తున్నామని, ఎత్తిపోతల పథకంతో పాటు కొత్త ప్రాజెక్టులు, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి 18 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. పూర్వ మహబూబ్నగర్ జిల్లాను గోదావరి జిల్లాలకు ధీటుగా తయారు చేయడమే తమ ధ్యేయమని ప్రగతి భవన్లో డీకే అరుణ, దామోదర్ పలువురు నేతలతో సమావేశంలో చెప్పుకొచ్చారు కేసీఆర్. రాజకీయాలకు అతీతంగా పాలమూరు జిల్లాను ప్రగతి పథంలో నడపాలన్నది తమ లక్ష్యమని అన్నారు. గోదావరిలో 3000 టీఎంసీల లభ్యత ఉంది. కృష్ణాలో 1200 టీఎంసీల లభ్యత ఉంది. ఈ నీటిని సద్వినియోగం చేసుకుంటే తెలంగాణతో పాటు ఏపీలోనూ ప్రతి ఎకరానికి నీరివ్వవచ్చు. ఇదే విషయాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూడా చెప్పామన్నారు. తెలంగాణలో గోదావరి, కృష్ణా నీటిని సద్వినియోగం చేసుకునేందుకు సమగ్ర జల విధానం చేపట్టాం. ఇందుకోసం ప్రాజెక్టులు ఆకృతులను మార్చాం. తెలంగాణకు గోదావరి నీటితో ఎక్కువ మేలు కలుగుతుంది. అయితే పాలమూరు జిల్లాలకు మాత్రం 100% కృష్ణానది ద్వారానే సాగునీరు అందించాలి. అందుకోసమే ఎత్తిపోతల పథకాన్ని రూపొందించాం. పాలమూరు యుద్ధ ప్రాతిపాదికన అభివృద్ధిలో దూసుకుపోతుందని కేసీఆర్ హామీ ఇచ్చారు. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.